भगवती श्री राजराजेश्वरी श्री ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్కృతులు. మనం భగవంతుని యొక్క పరమాత్మ యొక్క రూపమే యంత్రం అని అనుకున్నాం మనం. ఆ యంత్రంలో మహోత్కృష్టమైనటువంటి శ్రీ యంత్రాన్ని తీసుకొని అక్కడ చెప్పుకుంటూ పరమేశ్వరునికి ఇద్దరికి అభేదులను చెప్పుకున్నాం మనం. కనుక మనం అన్నిటికన్నా ఉత్తమమైన మహోత్కృష్టమైనటువంటి యంత్రాల్లో కల్లా మహోత్కృష్టమైనటువంటిది శ్రీచక్రం కనుక ఆ శ్రీచక్రం యొక్క ఆవరణలు ఎన్ని, ఆ శ్రీచక్ర స్వరూపాన్ని మనం చదువుకున్నాము. ఇప్పుడు మనం చదువుకుంటున్నది శ్రీచక్రానికి మన దేహానికి సంబంధం ఏమిటి అన్న భావాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం ఆ తెలుసుకుంటంలో కిందటి క్లాసులో మనం ప్రథమ ఆవరణ గురించి తెలుసుకున్నాం. ఈ ప్రథమ ఆవరణలో తెలుసుకుంటూ ఆ ప్రథమ ఆవరణలో 3 రకాలైనటువంటి మూడు రేఖలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 3 రేఖల్లో కూడా మొదటి రేఖలో అణిమాస్తి దేవతలు ఉన్నారని చెప్పి, మన శరీరంలో కూడా నవరసాలు ఉన్నాయని చెప్పి, ఆ నవరసాలే ప్రథమావరణలో ఉన్నటువంటి దేవతలని మనం చెప్పుకున్నాం. మనలో ఉన్నటువంటి ఈ 9 రసాలు, నవరసాలు ఏంటంటే శృంగార రసం, హాస్యరసం, కరుణ రసం, రౌద్ర రసం, వీరరసం, భయానక రసం, బీభత్స రసం, అద్భుత రసం, శాంతి రసం అని చెప్పి మొత్తం 9 రకాలైనటువంటి రసాల గురించి మనలో ఉన్నటువంటి రసాల గురించి చెప్పుకుంటూ, ఈ నవరసాలు కూడా అణమాసిద్ధి దేవతలకి వాళ్ళ అధిదేవతలు అని చెప్పుకున్నాం మనం. అలాగే రెండవ రేఖలో ఉన్నటువంటి దేవతలు కామక్రోధ మొదలు అన్నటువంటి మొత్తం 8 గుణాలు ఉన్నాయి. ఆ 8 గుణాలు ఉన్నటువంటి దేవతలకు మనకు ఉన్నటువంటి మనోవికారాలు ఉంటాం, వాటిని అష్టమనో వికారాలు అంటాం. ఈ మనోవికారాలు రెండో రేఖలో ఉన్నటువంటి దేవతలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి మొదలగు దేవతల యొక్క వాటికి అధిపతులుగానే మనం చెప్పుకున్నాం అనమాట. ఇక మూడో రేఖలో ఉన్నటువంటి ముద్రాశక్తి దేవతలు కూడా మనం చెప్పుకున్నాము. అవేంటాయి అంటే వారు మనలో ఉండేటువంటి శక్తి క్షేత్రాలైనటువంటి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము మొదలైనటువంటి సహస్రారం వరకు ఉన్నటువంటి మొత్తం చక్రాలన్నిటికీ ప్లస్ ద్వాదశాంతము మొత్తం 9 అన్నమాట. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహితము, విశుద్ధ చక్రము, లంబికాగ్రము అండ్ జ్ఞాన చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రారము, ఆ ద్వాదశాంతము అనేటువంటి ఈ 9
శక్తి క్షేత్రాలకి 9 మంది శక్తి దేవతలు కూడా మనకి అధిదేవతలుగా ఉంటారు అని చెప్పి మనం కిందటి క్లాస్లో వీరందరూ కూడా ముద్రాశక్తులు అనమాట. ఈ ముద్రాశక్తులే వీటి ఈ 9 మంది యొక్క అధిదేవతలుగా ఉంటారని చెప్పి మనం అక్కడి వరకు మనం చదువుకున్నాం. ఇక రెండవ ఆవరణని మనం చదువుకున్నప్పుడు శ్రీచక్రంలో దాన్ని షోడశ దళ పద్మము అని చెప్పుకున్నాం. షోడశ దళము అంటే 16 మంది. ఈ 16 మందిలో 16 దళాలను 16 షోడశ అంటే 16 దళాలు ఉన్నటువంటి పద్మంగా మనం చెప్పుకుంటున్నాం కనుక దాన్ని షోడశ దళ పద్మము అని చెప్పుకున్నాం. ఈ షోడశ దళం అంటే దీంట్లో 16 మంది దేవతలు ఉంటారనమాట. వీళ్ళందరినీ ఆకర్షణ దేవతలు అని అంటారనమాట. వీళ్ళందరూ కూడా పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి మొత్తం 11 అనమాట. పంచేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 5, మనస్సు 1, మొత్తం కలిపి 16. ఈ 16 మంది కూడా వీటిలో ఉండేటువంటి ఆకర్షణ దేవతలందరూ కూడా వీటన్నిటికీ కూడా అధిదేవతలుగా ఉంటారనమాట. అంటే మన దేహం పంచభూతాత్మకమైనటువంటిది అని చెప్పుకున్నాం. మన దేహంలో దశేంద్రియాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒక మనసు కూడా ఉంటుంది మనకి అని చెప్పుకున్నాం. వీళ్ళందరికీ అధిదేవతలుగా ఎవరుంటారు అంటే రెండవ ఆవరణలో శ్రీచక్రంలో రెండవ ఆవరణలో ఉండేటువంటి ఈ 16 మంది దేవతలు కూడా వీటికి మనకు ఉంటాయన్నమాట. మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాలకు కానీ లేకపోతే పంచభూతాలకి అండ్ దశేంద్రియాలకి మనసుకి కూడా అధిదేవతలుగా ఉంటారు. ఇక్కడ పృథివీ దేవతకి పృథివికి పంచభూతంలో మొట్టమొదటి పృథివి తీసుకుంటే ఆ పృథివికి కామాకర్షిణి దేవత అధిదేవత అనమాట. జలం, ఈ జలానికి బుద్ధ్యాకర్షిణి. అగ్ని అహంకారాకర్షిణి. వాయువుకు శబ్దాకర్షిణి, ఆకాశానికి స్పర్శాకర్షిణి. ఇవి 5 కూడా మనకి పంచభూతాలు. ఇక్కడ ఒక లక్షణాన్ని మనం గమనించినట్టయితే పృథివికి ఆకర్షించుకునే స్వభావం ఉంటుంది అని మనకు తెలుసు. అంటే అందుకనే ఆ దేవత కూడా పేరు కూడా ఎట్లా వచ్చిందంటే కామాకర్షిణి అని వచ్చింది. కామము అంటే ఇక్కడ కోరికలు అనమాట. ఈ కోరికలన్నింటినీ ఆకర్షించేటువంటి దేవత అని అర్థం అనమాట. అంటే పృథివికి ఏ లక్షణం అయితే ఉంటుందో, స్థిరమైనటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో, మానవుడిలో ఉండేటువంటి స్థిరమైనటువంటి లక్షణాలు ఏ అయితే కోరికలు అయితే ఉంటాయో వాటినన్నింటినీ ఆకర్షించి అంటే ఆవిడ తీసేసుకొని మనల్ని పరిశుద్ధులను చేస్తుంది అని అర్థం అనమాట. అట్లాగే జలం, ఈ జలానికి పారే లక్షణాలు ఉంటాయి. అంటే ప్రవహించే లక్షణం ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండదు అన్నమాట జలం. భూమి స్థిరంగా ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. జలం స్థిరంగా ఉండేటువంటి లక్షణం ఉండదు. కనుక దీనికి అధిదేవత ఎవరంటే బుద్ధ్యాకర్షణి. మానవుడి యొక్క బుద్ధి చాంచల్యం కలిగి ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఉండదు. ఆ చాంచల్యంలో ఉండటం వల్లనే మానవుడు అవివేకంతో అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడనమాట. అంటే అవివేకంతో చేస్తూ బుద్ధి చాంచల్యం ఉండగా కాసేపేమో ఒక రకంగా ఆలోచిస్తుంది, కొంచెం సేపు ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే స్థిరమైనటువంటి లక్షణాలు కాదు. అంటే అది కూడా ఈ జలం ఏది ఎలాగైతే పారే లక్షణం కలిగి ఉంటుందో, ఈ బుద్ధి కూడా పారే అంటే చాంచల్యం చెలిస్తూ ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి దేవత బుద్ధ్యాకర్షణ అనేటువంటి దేవత ఈ జలానికి అధిదేవతగా ఉంటుందన్నమాట. అంటే మనలో ఉండేటువంటి జలతత్వానికి అధిదేవత ఎవరయ్యా అంటే బుద్ధ్యాకర్షణ దేవత. ఇక 3 అగ్ని. ఈ అగ్ని జ్వలించేటువంటి లక్షణం ఉంటుంది అగ్నికి. ఈ అగ్నికి జ్వలించేటువంటి లక్షణం ఉంటుంది. మనలో ఉండేటువంటి అహంకారము అనేటువంటి గుణానికి కూడా ఎప్పుడు కూడా రగిలేటువంటి గుణం ఉంటుందన్నమాట. అహంకారం మనలో ఉండేటువంటి మనలో ఉండే అదొక గుణం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అంటే నాకింత అంటే ఉదాహరణగా చెప్పాలంటే నేను గొప్పవాడిని అన్న అహంభావాన్ని కలిగి ఉండేటువంటి లక్షణాన్ని అహంభావం అంటారు. అంటే నాకన్నా మిన్నుగా అయినటువంటి వాడు ఎవరూ లేరు అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండటమే మనం ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అనే గుణం చెప్పుకోవచ్చు అనమాట. ఈ అహంకారం అనేటువంటి గుణాన్ని కలిగి ఉండేటువంటి దేవత కనుక అదొక లక్షణం మనలో ఉంది కనుక దానికి
జ్వలించేటువంటి గుణం అనమాట. అంటే పెరుగుతూ ఉంటుందనమాట ఎప్పుడు కూడా. అది ఎప్పుడు కూడా మనలో భగభగ మండిస్తుంటుంది. ఆ భగభగ మండించే అహంకారం అనేటువంటి మనలో మండించటం వల్ల మనం వివేకాన్ని కోల్పోవటము అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటామనమాట. అంటే వివేకాన్ని కొలగటం అంటే అది మండిటి ఈ అకృత్యానికి ఎక్కువగా పాల్పడటానికి అహంకారం వల్ల అకృత్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉంటుందనమాట. అట్లాంటి దేవతను అహంకారాన్ని కలిగి ఉండేటువంటి ఈ జ్వలించేటువంటి స్వభావం అనేటువంటి అగ్నికి అహంకారాకర్షణి అనేటువంటి దేవత అధిదేవతగా ఉంటుందన్నమాట. ఇక వాయువు. ఈ వాయువుకి ఒక లక్షణం ఉంది. ఒక చోట స్థిరంగా ఉండదు. అది ఎప్పుడు అటు ఇటు ఉంటుంది. కనుక ఇంకోటి కూడా ఏంటంటే శబ్దాలని కొన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి కొనిపోయేటువంటి లక్షణం ఈ ధ్వనిని. శబ్దాలు లేకపోతే ధ్వనులని ఒక చోట నుంచి ఇంకొక చోటకి కొనిపోయే లక్షణం ఈ వాయువుకుంటుంది. అందుచేత శబ్దాకర్షణి అనేటువంటి దేవత ఈ వాయువుకి అధిదేవతగా ఉంటుందన్నమాట. ఇక ఆకాశం. ఈ ఆకాశము అనేటువంటి దేవత ఆకాశం అనంతం. ఈ అనంతము అనేటువంటి లక్షణం కలిగి ఉంది గనుక దీనికి అధిదేవత స్పర్శాకర్షణి దేవత అధిదేవతగా ఆకాశానికి ఉంటుందన్నమాట. అంటే మనలో ఉండేటువంటి ఆకాశము అనేటువంటి తత్వానికి దేవత ఎవరయ్యా అంటే స్పర్శాకర్షణ అనమాట. అంతేకాకుండా దశేంద్రియాల్లో మనకు పైకి కనిపించేటువంటి ఇంద్రియాలు కొన్ని ఉంటాయి, కొన్ని కనిపించని ఉంటాయి. ముందరగా కన్ను. దీనికి కన్నులతోటి మనం ఒక రూపాన్ని మనం చూడగలం. ఒక రూపాన్ని ఇదిగో ఇది ఫలానా అని మనం గుర్తుపట్టగలం అనమాట. కనుక ఆ రూపాన్ని కలం గనక అట్లాంటి ఆ రూపాకర్షణి అనేటువంటి దేవత ఈ కన్నులకి అధిదేవతగా ఉంటుందన్నమాట. ఇక ముక్కు. ఈ ముక్కుకి ముక్కుకి ఒక ఇంద్రియం, మనకున్నటువంటి ఇంద్రియాల్లో అదొకటనమాట. ఈ ముక్కు వలన మనకేం చేస్తుందనమాట, వాసన అనేటువంటిది తెలుస్తుందనమాట. ఈ వాసన తెలియటం వల్ల అది ఎలాంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వస్తువు అయినా గానీ, ఇదిగో పలానా వస్తువు ఈ లక్షణం కలిగి ఉంది అంటే అనేటువంటి ఒక లక్షణాన్ని తెలిపేటువంటి గుణం కలిగి ఉంటే గనుక ముక్కుకి, స్మెల్ చేసేటువంటి గుణం కలిగింది గనుక దానికి రసాకర్షణి అనేటువంటి దేవత అధిదేవతగా ఉంటుందనమాట. ఇక చెవులు. ఈ చెవులకి శబ్దాన్ని వినేటువంటి లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట ఇది. ఈ లక్షణం కలిగి ఉన్నటువంటి ఇంద్రియానికి అధిదేవత ఎవరయ్యా అంటే గంధాకర్షణి దేవత అనమాట. ఇక నాలుక. ఈ నాలుకతోటి మనం అనేక రుచులను చూసి మనం చూడడం వల్ల మన చిత్తం అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటుందన్నమాట అది. అంటే చిత్త చాంచల్యంగా చిత్తం ఒకచోట స్థిరంగా ఉండక కాసేపు ఇంకొక రకంగాను అంటే ఆయా రుచుల్ని ఆస్వాదిస్తూ ఉండేటువంటి గుణం కలిగి ఉంటుంది గనక ఈ నాలుక ఉంటుందన్నమాట. దానికి అధిదేవత చిత్తాకర్షణి దేవత. ఇక చర్మం. ఈ చర్మం అనేటువంటిది మనకొక ఇంద్రియం అనమాట. దీనికి స్పర్శ ఉంటుంది. ఈ దీనికి ఈ చర్మము అనేటువంటి ఇంద్రియానికి ధైర్యాకర్షణి దేవత మనకి అధిదేవతగా ఉంటుందన్నమాట. ఇక వాక్కు. ఈ వాక్కుకి సృష్టి అనేటువంటి దేవత అధిదేవతగా ఉంటుంది. పాణి అంటే చెయ్యి. ఈ చేతులకి నామాకర్షణి అనేటువంటి దేవత. పాదము అంటే కాలుకి బీజాకర్షణి అనేటువంటి దేవత. పాయువు అంటే గుదము ఆత్మాకర్షణి దేవత. ఉపస్థు అంటే రహస్యాంగానికి అమృతాకర్షణి దేవత అనేటువంటి దేవతలు ఈ 15 మంది ఆ లక్షణాలకి మనలో ఉండేటువంటి పంచేంద్రియాలు, దశేంద్రియాలు ఈ పంచభూతాలకు అధిదేవతలుగా ఉంటారు. మిగిలింది మనస్సు. ఈ మనస్సుకి శరీరాన్ని అంటే ఈ మనస్సుతోటి అదిగో ఈ ఫలానా రూపము, ఫలానాని మనం గుర్తుపట్టి కలిగేటువంటి శక్తి మనకి ఎక్కడ వస్తుంది, దేనివల్ల కలుగుతుందంటే మనస్సు వల్ల కలుగుతుంది. ఆ మనస్సు వల్ల కలిగేటువంటిది కనుక దాన్ని దానికి అధిదేవతగా ఉండేటువంటి దేవత పేరు శరీరాకర్షణ దేవత అని ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి ఈ ద్వితీయావరణలో ఉండేటువంటి దేవతలు అనమాట. ఈ ద్వితీయావరణలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఈ మనకుండేటువంటి 16 లక్షణాలు, మానవునికి ఉండేటువంటి 16 లక్షణాలకి అధిదేవతలుగా ఉంటారనమాట. ఇక మూడవ లైన్కి వచ్చేస్తే అష్టదళ పద్మం. తృతీయ ఆవరణలో మనం శ్రీచక్రం చెప్పుకునేటప్పుడు తృతీయ ఆవరణం అని చెప్పుకున్నాం. ఆ తృతీయ ఆవరణలో అష్టదళ పద్మము అని చెప్పుకున్నాం. ఈ అష్టదళ పద్మంలో అష్టదళ పద్మం అంటే మనం ఏం చెప్పుకున్నాము, దీనిలో ఎనిమిది అష్ట అంటే ఎనిమిది దళాలు కలిగినటువంటి పద్మము అని చెప్పుకున్నాం.
దీంట్లో 8 మంది దేవతలు ఉంటారు అని చెప్పుకున్నాం కూడా మనం అప్పుడు చెప్పుకున్నప్పుడు. ఈ అన్నీ కూడా ఇది దేనికి దీని దేవతలందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి దేవతలు మనలో ఉండేటువంటి ఏ ప్రవృత్తులకి అధిదేవతలు అంటే మన దేహంలో ఉండేటువంటి కర్మేంద్రియ ధర్మాలకి, ప్రవృత్తులకి, నివృత్తి, ఉపేక్ష అనేటువంటి 8 మంది దేవతలు అనేటువంటి లక్షణానికి ఈ 8 మంది దేవతలు కూడా అధిదేవతలుగా వ్యవహరిస్తారనమాట. అంటే వచనం అంటే మాట్లాడటం, దానికి అనంగా కుసుమాదేవి. అనంగా కుసుమాదేవి దానం చేయటం అనేటువంటి లక్షణం మనలో ఉంటే, దానికి అనంగా మేఖలాదేవి. గమనము అనేటువంటి లక్షణానికి అనంగా గమనాదేవి. విసర్గము అనేటువంటి దానికి అనంగా మదనాతురాదేవి. సంభోగము అనే దానికి లక్షణం కలిగి ఉంటాం కనుక మనం ఆ లక్షణానికి అనంగా రేఖాదేవి. ప్రవృత్తి అనేటువంటి దేవత ఉంటుంది, లక్షణం కలిగి ఉంటాం కాబట్టి దానికి అనంగా వేఖనీదేవి. నివృత్తి అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాం కనుక దానికి అనంగాంకుశాదేవి. ఉపేక్ష అనేటువంటిది లక్షణం కలిగి ఉంటాం కనుక దానికి అనంగా మేఖలాదేవి అనేటువంటి 8 మంది దేవతలు కూడా మనలో ఉండేటువంటి 8 ప్రవృత్తులకి కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఇంద్రియ ధర్మాలు అంటారు వీటన్నింటినీ కూడా. అంటే వచనం, దానం వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 8 లక్షణాన్ని కూడా దీన్ని ఇంద్రియ ధర్మాలు అంటారు. ఈ ఇంద్రియ ధర్మాలకి దేవతలు ఎవరు ఉంటారంటే ఈ అనంగాది దేవతలందరూ కూడా ఈ 8 మంది దేవతలు కూడా ఆ లక్షణానికి అధిదేవతలుగా వ్యవహరిస్తారు. అంటే ఇకపోతే ఇంకొక ఇదేంటంటే మనలో అనేక రకాలైనటువంటి మనలో వాయువులు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ప్రాణవాయువు ఒక్కటే కాదు, ఆ ప్రాణవాయువు ముఖ్యమైనటువంటి వాయువు. ఇలాంటివి మనకి ఎన్నో రకాలైనటువంటి వాయువులు ఉంటాయి. అందులో 10 వాయువులు మాత్రం మనకి దశవాయువులు అంటారు. ఈ దశవాయువులు మనలో ముఖ్యమైనటువంటి వాయువులుగా ఉంటాయన్నమాట. ఈ వాయువులన్నీ కూడా మనలో ప్రవహిస్తూ వాటన్నిటికీ కూడా ఈ వాయువులన్నీ కూడా ఈ వాటికి కూడా అధిదేవతలు ఉంటారనమాట. ఈ అధిదేవతల్లో మనకి ఎట్లాగంటే ఒక్కొక్క నాడి ద్వారా ఈ వాయువులన్నీ కూడా ఈ దశ వాయువులన్నీ కూడా 10 రకాలైనటువంటి వాయువులన్నీ కూడా మనలో అనేక రకాలైనటువంటి నాడులు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి మనకి 72,000 నాడులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక 10 నాడులు, అంతకంటే ముఖ్యమైనటువంటి 3 నాడులు అని చెప్పుకున్నాం. ఆ 3 నాడులు ఎడా, పింగళ, సుషుమ్న నాడి అని చెప్పుకున్నాం. మరి 10 నాడులు అని చెప్తున్నాం మనం ఇప్పుడు. అంటే ఈ 10 నాడులు మనకు ముఖ్యమైనటువంటి నాడుల పేర్లు చెప్తాను ఇప్పుడేను. ఈ 10 నాడులు కూడా మనలో ఉండేటువంటి దాటికి కూడా అధిదేవతలు ఉంటారు. వారు ఎక్కడ ఉంటారయ్య అంటే చతుర్థావరణలో ఉంటారన్నమాట. అంటే మనలో ఉండేటువంటి ఈ వాయువు లక్షణాలు, ఈ వాయువుల యొక్క లక్షణాలను బట్టి అంటే మన ప్రవృత్తి ఆధారపడి ఉంటుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ చక్రంలో ఏ చక్రంలో చతుర్థావరణలో ఉండేటువంటి 4వ ఆవరణని చతుర్దశ కోణము అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే 14 రకాలైనటువంటి కోణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఈ 14 కూడా మనం చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలకి ప్రతీకలు అని చెప్పుకున్నాం. దాంట్లో మనకు ఉదరస్థానం భూమి అనుకుంటే ఈ కింద వైపు 7 లోకాలు, పైవైపు 4 లోకాలు ఉంటాయని చెప్పి మనం చదువుకున్నాం. అంతేకాకుండా దీన్నే ఇంకొక రకంగా అన్వయించి చేసి చెప్పారు ఏంటంటే దీనిలో ఉండేటువంటి నాడులన్నీ కూడా మనలో ఉండేటువంటి ఈ 14 నాడులు కూడా అంటే మన ముఖ్యమైనటువంటి 11 నాడులు ప్లస్ ఇంకొక 3 నాడులు కలిపి ఎడా, పింగళ, సుషుమ్న నాడి మొత్తం ఈ 14 నాడులు ఈ 14 మంది దేవతలు అధిపతులుగా ఉంటారు దీనిలో ఉండేటువంటి. అందులో మొట్టమొదటిది అలంబుస అనేటువంటి వాయువు. ఈ ఇక్కడ ఈ చతుర్థావరణలో ఉండేటువంటి దేవతని సర్వసంక్షోభిణి దేవత అనేటువంటిది ఫస్ట్ దేవత అనమాట. దానికి అలంబుస అనేటువంటి నాడికి ఈవిడ అధిపతిగా ఉంటుందన్నమాట. ఈ కుహు అనేటువంటి నాడికి సర్వ విద్రావణి దేవత. విశ్వోదరి అనేటువంటి నాడికి సర్వాకర్షణి దేవత. ఈ వరుణ అనేటువంటి దీనికి సర్వాహ్లాదిని దేవత. సప్త జిహ్వ అనేటువంటి నాడికి సర్వసమోహిని దేవత. తర్వాత యశస్విని అనేటువంటి నాడికి సర్వసంవిని దేవత. అశ్విని అనేటువంటి దానికి సర్వజృంభిణి దేవత. గాంధారి అనేటువంటి నాడికి సర్వవశంకరి దేవత. పూష అనేటువంటి దానికి సర్వరంజని అనేటువంటి దేవత. శంఖిని అనేటువంటి సర్వోన్మాదిని దేవత. సరస్వతి అనే దానికి సర్వార్థ సాధకాదేవి. ఎడ అనేటువంటి నాడికి
సర్వ సంపత్పూర్ణ దేవి, పింగళి అనేటువంటి నాడికి సర్వమంత్రమయ్యి దేవి, సుషుమ్న అనేటువంటి నాడికి సర్వద్వంద్వ శంకరి అనేటువంటి దేవత మనకి అధిపతులుగా ఉంటారనమాట. అంటే ఈ నాడుల్లో మనకి ఆయుర్వేదం ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఆ నాడుల్లో ప్రవహించేటువంటి మనకు ముఖ్యమైనటువంటి దశనాడుల్లోని దశ వాయువులన్నీ కూడా ఈ నాడుల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవహించేటువంటి నాడుల్లో ఏదైనా కానీ దాన్ని సరిగ్గా ప్రవహించకపోయినా, లేకపోతే దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏవైనా మనకి చెప్పేటువంటిది అనారోగ్య సూచకాలు మనకు సూచిస్తాయన్నమాట అని ఆయుర్వేదం చెప్తుంది. కనుక మనకి ఆ నాడి సంబంధమైనటువంటి, అందుకనే మన ఆయుర్వేద డాక్టరు ఫస్ట్‌గా చూసేది మన చెయ్యి చూసి నాడి ప్రకారంగా మనకు చెప్తారనమాట అది. ఈ నాడి చూసి ఇదిగో ఫలానా చోట ఈ ఈ ఈ ఇబ్బంది ఉన్నది. ఈ నాడి వల్ల ఈ నాడిలో ఇబ్బంది ఉంది అని చెప్పి దానికి ఆ వాయువుకి సంబంధించినటువంటి, అంటే పిత్త, వాయు, కఫ అనేటువంటి 3 లక్షణాలు కలిగినటువంటివి ఉంటాయి అని మన ఆయుర్వేద ప్రకారం మన బాడీ అంతా కూడా పిత్త, వాయు, కఫ లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్తారనమాట. కనుక ఆ నాడి మనకు చూస్తున్నాడు అంటే ఆయుర్వేద డాక్టరు దాంట్లో ఉండేటువంటి ఆ నాడుల్లో ఏదైనా గనక అంటే అది ఆ వాయు ప్రసరణలో డిఫరెన్సెస్ కనిపించినట్టయితే, తేడా కనిపించినట్టయితే ఆ డాక్టర్ ఏం చెప్తాడనమాట, ఫలానా దానికి సంబంధించినటువంటి ఇబ్బంది మీకున్నది అని చెప్తాడనమాట. అలాగే మనం ఇక్కడ ఏం చేస్తామనమాట, అలాంటిది మనకు తెలిస్తే మనం దానికి సంబంధించినటువంటి ఆ దేవతను కనుక మనం ఆరాధించినట్టయితే దానికి సంబంధించినటువంటి ఆ వాయు ప్రసరణ సక్రమంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఈ విధమైనటువంటి, అలాగే ప్రాణాయామం చేస్తున్నాం. ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఈడా పింగళ నాడుల ద్వారా ఒక నాడి ద్వారా మనం రేచకం చేస్తే, అంటే గాలిని పీల్చుకుని ఇంకొక దీని ద్వారా విసర్గం చేస్తాం మనం గాలిని. ఇలా చెయ్యటంలో మనకేమవుతుంది అనమాట, ఒక్కొక్కసారి గాలి ప్రసరణ మనకు సరిగ్గా లేదు అని అనిపిస్తుందనమాట. ఈ లేదు అని అనిపించినప్పుడు ఇక్కడ మనకి ఏ దేవతకైతే వాయు ప్రసరణ సరిగ్గా లేదా, అంటే రేచకం సరిగ్గా లేదా, పూరకం సరిగ్గా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకొని అక్కడ ఉన్నటువంటి దేవతను ఆరాధించగలిగినట్టయితే మనకి ఆ యొక్క ఇబ్బంది తొలగగలదు అని చెప్పి భావించవచ్చు అనమాట మనం. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే వీరందరికీ కూడా అధిదేవత అయినటువంటి లలితాదేవి, అంటే మన శ్రీచక్రంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడా అధిదేవత లలితాదేవిగా చెప్పుకోవచ్చు, లేదా రాజరాజేశ్వరి దేవిగా చెప్పుకోవచ్చు, భువనేశ్వరి దేవిగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏ పేరుతో పిలిచిన అమ్మవారే కనుక వీళ్ళందరి స్వరూపాలు కలిగినటువంటి అమ్మవారిని పూజించినట్టయితే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఒక్క ముక్కలో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక శ్రీచక్రంలో ఉండేటువంటి ప్రధాన వాయువులు, ఉపవాయువులు అనేటువంటివి మన శరీరంలో అనేకమైనటువంటివి ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఈ ప్రాణంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం అనమాట, దశవాయువులు అని చెప్పుకున్నాం. ఈ దశవాయువులకి మళ్ళీ నాడులకి, అవి ప్రవహించేటువంటి నాడులకి అధిదేవతలు చెప్పుకున్నాం. ఆ వాయువులకు కూడా అధిదేవతలు ఉన్నారు మళ్ళీని. ఈ వాయువులకు అధిదేవతను మొట్టమొదటిది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువుకి అధిదేవత సర్వసిద్ధి ప్రదాదేవి. అపాన వాయువుకి అధిదేవత సర్వసంపత్ ప్రదాదేవి. అట్లాగే మూడవ వాయువు అయినటువంటి వాయువుకి అధిదేవత. అట్లాగే వ్యానదేవికి సర్వ ప్రియంకరి. తర్వాత ప్రాణవాయువుకి సర్వశక్తి ప్రదాదేవి, అపానవాయువుకి సర్వసంపత్ ప్రదాదేవి, వ్యానవాయువుకి సర్వప్రియంకరీదేవి, ఉదానవాయువుకి సర్వమంగళకారిణి, సమానవాయువుకి సర్వకామ ప్రదాదేవి, నాగవాయువుకి సర్వ దుఃఖ విమోచని దేవి,
కూర్మవాయువుకి సర్వమృత్యు ప్రశమనీదేవి, కురుకరవాయువుకి సర్వ విఘ్నక నివారణీదేవి, దేవదత్తము అనేటువంటి వాయువుకి సర్వాంగ సుందరీదేవి, ధనుంజయము అనేటువంటి దేవతకి వాయువుకి సర్వ సౌభాగ్యదాయిని అనేటువంటి దేవతలు మనకి ఈ పంచమావరణలో ఉండేటువంటి ఈ దేవతలందరూ కూడా ఈ వాయువులకందరికీ కూడా అధిదేవతలుగా వ్యవహరిస్తారనమాట. అంటే ఏంటనమాట, మనలో ఉండేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో ఆ నాడుల్లో ప్రవహించేటువంటి దేవతలు వాయువులు కూడా నాడులకి అధిదేవతలు ఉంటారు, నాడుల్లో ఉండేటువంటి వాయువులకి కూడా అధిదేవతలు ఉంటారు అని చెప్పి మనకి దీనివల్ల మనకు తెలుస్తుంది. కనుక ఇక్కడి నుంచి మనం వెళ్తే నెక్స్ట్కి వచ్చేసరికల్లా ఈ ఒక్కొక్క వాయువులకి, ఈ దశవాయువులకి కొన్ని కొన్ని గుణాలు ఉంటాయి అన్నమాట. అంటే అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటి వాటి లక్షణాలు ఏంటి మళ్ళీ అంటే, రేచకం గాలిని విరవటం సర్వజ్ఞాదేవి, పూరకం గాలిని పూరించడం అనమాట, మనం ముక్కుతోటి పూరించటం, దానికి సర్వశక్తిదేవి. తర్వాత శోషకం సర్వ ఐశ్వర్య ప్రదాయిని దేవి, దాహక గుణం సర్వజ్ఞానమయ్యి దేవి, ప్లావకం సర్వవ్యాధి నివారణి దేవి. ఇవి ఈ 5టికి 5గురు దేవతలు ఉంటారనమాట. ఇంకొక 5 ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, మనం రకరకాలైనటువంటి భక్ష్యాలు కానీ, భోజ్యాలు కానీ, లేహ్యాలు కానీ, అంటే మనం తినేటువంటి ఆహార లక్షణాలను బట్టి భక్ష్యాలు అంటే తినదగినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధిదేవత సర్వాధార స్వరూపాదేవి. భోక్ష్యం, భోజ్యం అంటే మనం ఏదైతే తినగలమో దానికి అలాంటి పదార్థాలన్నిటికీ అధిదేవత సర్వపాపహరాదేవి. తర్వాత లేహ్యం, మనం కొన్ని ఎట్లాగంటే కొన్ని ఇట్లా అనుకుని మనం అంటే నాకటం అనమాట. దానికి అలాంటి పదార్థాలు అంటే లేహ్య పదార్థాలు అంటారు వాటిని. ఆ లేహ్యాలు అంటారు. మనం ఆయుర్వేదంలో ఎక్కువ ఈ వర్డ్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి. లేహ్యము అనేటువంటిది ఒకటి. లేదా మనకి తినుబండారాల్లో కనుకుంటే మనం హల్వాలు అని వింటాం కదా మనం కూడా. అలాంటిది లేతే అలాంటిది మనకి తేనె ఇలాంటివి తీసుకున్నట్టయితే మనం ఇలా తీసుకుంటాం దాన్ని. అలాంటి వాటికి సర్వానందమయదేవి. కొన్ని మనం పీల్చుతాం. వాటన్నిటికీ కూడా సర్వరక్షా స్వరూపిణి అనేటువంటి దేవత ఒకటి ఉంటుంది. తర్వాత మనం తాగేటువంటి వాటిని దాన్నే పేయములు అంటారనమాట. వీటన్నిటికీ కూడా సర్వ ఈప్స్ ప్రధాన దేవి అని అంటారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మనం తినేటువంటి మనలో ఉండేటువంటి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ అంటే తినటం కానీ, తాగటం కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా కొంతమంది అధిదేవతలు ఉంటారు. వాటన్నిటికీ కూడా కొంతమంది దేవతలు ఉంటారు. మనం చెప్పుకున్నటువంటి ఈ 10 మంది దేవతలు కూడా ఈ 10 మధ్య వాయు లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ 10 మంది దేవతలు కూడా షష్టమావరణలో అంటే మనకి శ్రీచక్రంలో 6వ ఆవరణలో ఉంటారు అని చెప్పి మనకి ఈ భావనోపనిషత్తు మనకు చెప్తా ఉందన్నమాట. ఇక ఇంతవరకు బాగుందండి. ఈ వాయు లక్షణాలు అయిపోయినాయి. ఇక మనకి సాధకుడు అంటే మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటాయంటే చలికి వణకటం, వేడికి వేడి తగలటం, సుఖం కలగటం, దుఃఖాన్ని కలగటం, కోరికలు ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు సాధారణమైనటువంటి లక్షణాలు. వీటికి కూడా కొంతమంది దేవతలు అధీనంలో ఉంటారన్నమాట. ఈ లక్షణాలు కూడా కొంతమంది దేవతల యొక్క అధిదేవతలు ఉంటారనమాట. అంటే ఇవన్నీ కూడా కొంతమంది దేవతల యొక్క అధీనంలో ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ ఎక్కడుంటారయ్యా అంటే సప్తమావరణలో, అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి 7వ ఆవరణలో ఉంటారనమాట. ఈ సప్తమావరణ దేవతలు ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. వారే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌడిని అనేటువంటి 7గురు దేవతలు కూడా మనకి 7వ ఆవరణలో ఉంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మనలో ఉండేటువంటి ఈ శారీరక లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ శీతము అనేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా అధిదేవతలుగా ఉంటారు. అది ఎట్లాగంటే శీతము అనే దేవతకి శీతము అనేటువంటి లక్షణానికి వసిని అనేటువంటి దేవత, ఉష్ణానికేమో కామేశ్వరి అనేటువంటి దేవత, సుఖము అనేటువంటి లక్షణానికి మోదిని అనేటువంటి దేవత, దుఃఖము అనేటువంటి లక్షణానికి విమల అనేటువంటి దేవత, ఇచ్చకి అరుణ అనేటువంటి దేవత, సత్వగుణానికి జయ్యని, రజోగుణానికి సర్వేశ్వరి, తమో గుణానికి కౌడిని అనేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా
మనలో ఉండేటువంటి శారీరక శరీరాన్ని కలిగేటువంటి ఈ లక్షణానికి అధిదేవతలుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు వ్యవహరించి వీటిలో మనలో ఉండేటువంటి ఈ లక్షణాలన్నింటిని కూడా వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. ఇక వీటికి తోడు మనం ఒకటి గమనించితే లలితాదేవి యొక్క మనం ఆ పిక్చర్‌ని, ఒక రూపాన్ని గనక మనం చూసినట్టయితే, ఆమె చేతిలో ఒక చేతిలో పుష్ప బాణం ఉంటుంది. ఒక చేతిలో బిల్లుంటుంది. ఇంకొక చేతిలోనేమో పుష్పాలుంటాయి కొన్ని. పుష్పగుచ్చాలుంటాయి. మీరు దాన్ని గమనించినట్టయితే దాంట్లో 5 పువ్వులు 5 ఉంటాయన్నమాట. దాంట్లో 5 పువ్వులన్నమాట. పుష్పగుచ్చాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు చొప్పున 5 ఉంటాయన్నమాట పూల బాణాలు. వాటినే పూల బాణాలు అంటారన్నమాట వాటిని. అమ్మవారి చేతిలో ఉండేటువంటి 5 పుష్పాలు కలిగినటువంటి ఆ కొమ్మల్ని ఏమంటారన్నమాట పూల బాణాలు అంటారు. ఈ పూల బాణాలు దేనికి సూచకం అంటే మనలో ఉండేటువంటి 5 లక్షణాలకి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి మనకుండేటువంటి లక్షణాలున్నాయి. ఈ లక్షణాలనే మనం పంచ తన్మాత్రలు అంటున్నాము. ఈ లక్షణాలకి అమ్మవారి చేతిలో ఉండేటువంటి పువ్వులే అంటే పుష్ప బాణాలే దానికి సూచకంగా వ్యవహరిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఇంకా మనలో ఉండేటువంటి లక్షణాలేంటంటే రాగము, ద్వేషము అనేటువంటి లక్షణాలు కూడా మనలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు మనకి సూచకంగా ఉంటాయన్నమాట. అంటే అమ్మవారి చేతిలో విల్లుంటుంది అని చెప్పాం. అమ్మవారి చేతిలో ఉండేటువంటి విల్లు మన మా సాధకుడి యొక్క మనసే ఆ అమ్మవారి యొక్క విల్లు కింద లెక్కనమాట. బాణం వశ్యత, అనురాగం, పాశం, అంకుశం, ద్వేషం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనలో ఈ అమ్మవారి యొక్క ఈ పుష్ప బాణాలతో పోల్చుకుంటారు. అంటే దీని అర్థం ఏంటనమాట, ఈ లక్షణాలు మనలో ఉండేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా పంచ తన్మాత్రలని చెప్పుకున్నాము. ఈ లక్షణ దా ఈ లక్షణాలన్నీ కూడా పంచ తన్మాత్రలని చెప్పాము. ఈ తన్మాత్రలన్నీ కూడా అమ్మవారి యొక్క పుష్పబాణాలకి సూచకము అని తెలుస్తుంది. పుష్పాలకు సూచకము అని తెలుస్తుంది. పుష్పబాణాలకు సూచకము అని తెలుస్తుంది. ఈ పుష్పబాణాలు అంటే ఏంటనమాట, ఇవన్నీ కూడా అమ్మవారి వశమై ఉన్నాయి అని అర్థం అనమాట. అంటే అమ్మవారిని మనలో ఉండేటువంటి ఈ గుణాలన్నీ కూడా మనలో నుంచి పోవాలి అంటే మనం అమ్మవారిని ఆరాధించాలి అని ఇండైరెక్ట్‌గా మనకి చెప్పకనే చెప్తుంది. ఇక అలాగే ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అని చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఇవన్నీ కూడా అమ్మవారు ధరించినటువంటి ఆయుధాలు అన్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుందనమాట, మనలో ఉండేటువంటి ఈ దుర్గుణాలన్నిటినీ కూడా అమ్మవారు తన యొక్క కరుణా కటాక్షం చేత మనల్ని కాపాడుతుంది. అంటే ఈ లక్షణాలు ఈ చెడు ఈ చెడు లక్షణాలు మనకి కలగకుండా ఆపాదించకుండా ఉండటానికి ఆమెను ఆరాధిస్తే ఆవిడ మనల్ని కాపాడుతుంది అని చెప్పకనే ఈ ఆయుధాల యొక్క ఇండికేషన్ మనకొస్తుందనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకోటి అవ్యక్తము. ఈ త్రికోణంలో 3 రకాలైనటువంటి దేవతలుంటారు. త్రికోణ శీర్షంలో అంటే మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం. 8వ ఆవరణలో మనకి ఒక త్రికోణం చెప్పుకున్నాం మనం అక్కడ. బిందువు 9వది. దానికి ముందున్నటువంటి ఒక త్రికోణం చెప్పుకున్నాం. ఆ త్రికోణ శీర్షికలో ముగ్గురు దేవతలు త్రికోణ శీర్షికలో శీర్షాలు అంటాం. త్రికోణంలో ఉండేటువంటి కోణాన్ని శీర్షాలు అంటాం. ఆ శీర్షాల యొక్క అందులో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగవానుడి అనేటువంటి దేవతలు అక్కడ కొలువై ఉంటారు. ఈ కొలువై ఉండేటువంటి ఈ దేవతలందరూ కూడా ఏంటనమాట, ఈ ముగ్గురు దేవతలు కూడా 3 రకాలైనటువంటి గుణాలకి మనకి త్రికోణం మనకి సూచకాలనమాట. అవ్యక్తము అనేటువంటి గుణానికేమో కామేశ్వరీదేవి, మహత్తత్వము అనేటువంటి గుణానికేమో వజ్రేశ్వరీదేవి, అహంకార తత్వానికి భగవానినీదేవి అనేటువంటి ఈ ముగ్గురు దేవతలు కూడా ఆ త్రికోణంలో ఉండేటువంటి శీర్షంలో ఉండేటువంటి ముగ్గురు దేవతలు కూడా ఈ మూడిటికి కూడా సూచకాలు అని చెప్పి మనకి భావనోపనిషత్తు చెప్తుంది. అంతేకాకుండా ఇంకోటేంటంటే మనకి 3 రేఖలు చెప్పుకున్నాం. ఈ 3 రేఖల్లో 3 శీర్షాలు చెప్పుకున్నాం.
మరి ఇంకా 3 భుజాలున్నాయి. త్రిభుజం ఉన్న తర్వాత 3 భుజాలతో కూడుకున్నటువంటిది మనకు తెలుస్తుంది. మనకు మ్యాథమెటిక్స్ చెప్తోంది. ఈ 3 లక్షణాల్లో మనకి ఒక్కొక్క 3 భుజాలు త్రిభుజము. అంటే 3 భుజములు కలిగినటువంటిదే త్రిభుజం అది. ఈ త్రిభుజంలో మొట్టమొదటిది మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఏంటిది? ఒక్కొక్క 3 శీర్షాల్లోనూ ముగ్గురు దేవతలుంటారని చెప్పుకున్నాం. మరి 3 భుజాలకి దేవతలుండాలి గదా! 3 భుజాల్లోనూ ఎవరుంటారు? అంటే అక్కడ కూడా దేవతలుంటారు. అక్కడ కూడా దేవతలుంటారు ఉన్నారు. మరి వాళ్ళెవరు? అనేది కూడా మనం చెప్పుకోవాలన్నమాట. తిథినిత్య దేవతలు అనేటువంటి మన పేరు వినాలి మనం. అంటే తిథినిత్య దేవతలు అంటే ఏంటనమాట? తిథులు అనేటువంటిది మన పేరు వినే ఉంటాం. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకి. పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యం నుంచి అమావాస్య వరకు. వీటన్నిటిని కూడా తిథులు అంటాం మనం. ఒకటేమో కృష్ణపక్షం శుక్లపక్షంలో వచ్చేటువంటి తిథులు. రెండవదేమో శుక్లపక్షంలో వచ్చేటువంటి తిథులు. ఇక్కడేంటంటే మనకి ఈ త్రిభుజంలో ఉండేటువంటి దేవతల్లో ఈ త్రిభుజంలో ఉండేటువంటి 3 భుజాల్లోనూ ఒక్కొక్క భుజంలోనూ ఐదుగురు దేవతలు ఉంటారనమాట. ఈ ఐదుగురు దేవతల్లో మొత్తం 15 మంది అయిపోతారు. మరి 16వ దేవత ఎవరయ్యా అంటే ఆవిడే అమ్మవారనమాట. ఆవిడే అమ్మవారనమాట. కనుక మొత్తం 16 మంది దేవతలతో కూడుకున్నటువంటి లక్షణం కలిగిన 16 మంది దేవతలు ఆ త్రిభుజాన్ని పర్యవేక్షించి 15 మంది దేవతలు పర్యవేక్షించి ఉంటారు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్‌ని మర్చిపోయినాను. ఇందాకన నేను బాణాలు అని చెప్పుకున్నాను. ఇందాకన మనం అమ్మవారి చేతిలో ఉండేటువంటి బాణాలు. ఈ అమ్మవారి యొక్క బాణాలు ఈ 5 పుష్పాలు గూడా పంచ తన్మాత్రలకి సూచకాలు, పంచభూత ధర్మాలకి సూచకాలు. అలాగే అమ్మవారి యొక్క స్థూల స్వరూపమే గుణము అనేటువంటిది మనకి స్థూలము, సూక్ష్మము, సూక్ష్మ రూపం, స్థూల రూపం, సూక్ష్మ రూపం, కారణ రూపం, మహాకారణ రూపాలకి సూచకాలుగా కూడా ఆ పూలని మనకి చెప్తూ ఉంటారనమాట. తర్వాత స్థూల రూపాలుగా చెప్పాలి అంటే పుష్పబాణాలని చెప్తారు. సూక్ష్మ రూపాలుగా చెప్పాలంటే బీజ రూపాలు అని చెప్తారు వాటిని. కారణ రూపంగా చెప్పాలన్నప్పుడు నామరూపాలు అని చెప్తారనమాట వాటిని. అలాగే ఇంకో చోట ఇంకొక అంటే ఎవరి భావన అనేటువంటిది ఇక్కడ ఎవరి భావన వాళ్ళు ఎదుర్కొచ్చారనమాట. ఇంకా కొంతమంది ఎట్లా ఎదుర్కొచ్చారంటే కమలమని ఈ 5 రకాలైనటువంటి పుష్పాలని కమలమని, రక్త కైవరం అని చెప్పి, కలహారము అని చెప్పి, ఇందీవరము అనేటువంటిది, సహకారము అనేటువంటిది మొత్తం 5 రకాలైనటువంటి పువ్వులు అని చెప్పి చెప్తారనమాట. ఈ కమలము అంటే ఎర్ర తామర పువ్వు అనమాట. రక్త కైరవము అంటే తెల్ల కలువ అనమాట. కలహారము అంటే కొంచెం ఎరుపు రంగు కలిగినటువంటి కలువ అని అర్థం అనమాట. ఇందీవరము అంటే నల్ల కలువ. ఈ సహకారము అనేటువంటిది మామిడి పువ్వు అనమాట. ఈ ఈ 5 పువ్వులు కూడా ఈ 5 రకాలైనటువంటి పువ్వులకి ఈ 5 రకాలైనటువంటి అమ్మవారి చేతిలో ఉండేటువంటి 5 రకాల పువ్వులు ఇలాంటి పువ్వులతో సమానము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏది చెప్పినా కూడా ఇక్కడంతా కూడా కలువ అనేటువంటి అర్థంలో కలువ పువ్వులతోటే పోచారు. అంటే ఇక్కడ ఈ కలువ ఏం చేస్తుందనమాట, సూర్యకిరణాలు తాకినప్పుడు అది విచ్చుకుంటుంది. అంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఎప్పుడైతే మన మీద పడుతుందో అప్పుడు మనం కూడా పుష్పవలే కలువ పువ్వుల వలె మనం వికసిస్తాము, ప్రకాశిస్తాము అని దీన్ని అంతరార్థంగా మనం చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా కాళికా పురాణంలో ఈ 5 పువ్వులనే హర్షణమని, శోచనమని, మోహనమని, శోషణమని, మారణమని రకాలు చెప్పుకున్నారనమాట. ఇంకా జ్ఞానార్ణవంలోనేమో క్షోభణము, ద్రావణము, ఆకర్షణము, వశము, ఉన్మాదము అని కూడా కొంతమంది చెప్పారు. అలాగే ఈ తంత్రరాజము అనేటువంటి ఒక గ్రంథంలో దీన్నే మదనము అని, ఉన్మాదం అని, మోహనమని, దీపనమని, శోషణము అనేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఈ అమ్మవారి చేతిలో ఉండేటువంటి పువ్వులతోటి పోల్చారనమాట. ఏది ఏమైనా కానీ అందుకనే ఈ చేతిలో ఉన్నటువంటి బాణాలన్నీ కూడా పంచతన్మాత్రల యొక్క రూపాలే అని చెప్తారనమాట. అందుకనే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది. అమ్మవారు పంచతన్మాత్ర సాయిక అని ఒక నామం ఉందనమాట. ఈ కారణాల వల్లనే ఈ 5 లక్షణాలు కలిగి ఉండేటువంటి అమ్మవారు కనుక ఆమెని పంచతన్మాత్ర సాయిక అంటే 5 లక్షణాలకి ఆమె అధిదేవతగా ఉంటుంది అని దాని అర్థం అనమాట. ఇక
అమ్మవారి యొక్క ధనస్సుని గురించి మనం చెప్పుకున్నాము. ఇకపోతే ఇప్పుడు అష్టమావరణకు వద్దాం. అష్టమావరణ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు తిథినిత్య దేవతల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ తిథినిత్య దేవతల్లో మనకి కామేశ్వరి ఒక పాడ్యం నుంచి వచ్చేటువంటి తిథులకి తీసుకున్నట్టయితే మొట్టమొదటి పాడ్యం అనుకుంటే ఆ పాడ్యమానికి అధిదేవత కామేశ్వరీ దేవి. అలాగే విజయ మనం తీసుకున్నట్టయితే విజయ తిథికి వగమాలిని దేవి, తదియకి నిత్యక్రీడాదేవి, చవితికి భేరుండాదేవి, పంచమికి వహినివాసిని దేవి, షష్ఠికి మహావజ్రేశ్వరి దేవి, సప్తమికి శివజ్యోతిదేవి, అష్టమికి త్వరితాదేవి, నవమికి కులసుందరి దేవి, దశమికి నిత్యాదేవి, ఏకాదశికి నీలపతాక అనేటువంటి దేవత, ద్వాదశానికి ద్వాదశ తిథికి ద్వాదశికి విజయ అనేటువంటి దేవత, త్రయోదశికి సర్వమంగళ దేవత, చతుర్దశి అనేటువంటి తిథికి జ్వలమాలిని దేవి, అమావాస్య తిథి పూర్ణిమ లేదా అమావాస్యకి చిత్రాదేవి అనేటువంటి ఈ దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క ఈ అధిదేవతలుగానే ఉంటారు. వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క రూపాలే. ఈ రూపాల్లో అమ్మవారు ఆ తిథులకి అధిదేవతగా ఉంటుంది. వీటన్నిటిలోనూ మనం తీసుకున్నట్టయితే ఏకాదశిగా మనం శుక్లపక్షంలో తీసుకున్నా కానీ అష్టమి శుక్లపక్షంలో కానీ లేదా కృష్ణపక్షంలో కానీ మనం తీసుకున్నట్టయితే అమ్మవారు అష్టమి రోజున ఒకే రకంగా ఉంటుందట. అందుకనే అష్టమి చంద్ర విభ్రాజ అనేటువంటి నామంతో అమ్మవారు లలితా సహస్రనామంలో చెప్పారు. అంటే ఆ రోజున మాత్రం అమ్మవారు ఏ తిథిలో అయినా కానీ ఒకే రూపాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి అందుకనే అమ్మవారిని అష్టమి చంద్ర విభ్రాజ అంటారు. అష్టమి నాటి చంద్రుడు వలె ప్రకాశించేటువంటి దేవత, ప్రకాశింపేటువంటి దేవత అని చెప్పి చెప్తారనమాట. అది ఇక నవావరణకు వద్దాం మనం. ఇక ఈ నవావరణంలోనే ఇంకోటి కూడా ఏంటంటే ఈ తిథులన్నీ కూడా అమ్మవారి యొక్క కళాస్వరూపాలు. అమ్మవారి యొక్క కళాస్వరూపాలు. ఈ అమ్మవారు మనలో కొలువై ఉండటం వల్ల ఆ తిథి నిత్య దేవతలు ఎలాగైతే మనలో ఉండేటువంటి అంటే ఈ తిథులు ఎలాగైతే పాడ్యం నుంచి పౌర్ణమి వరకు అంటే దినదిన వృద్ధిమానం చెందుతూ ఉంటుంది. మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది దాని కాంతి అంతా కూడా. అలాగే మనలో కూడా ఈ మనలో ప్రకాశించేటువంటి గుణాలు కానీ మనలో ఉండేటువంటి ఇవి కూడా లక్షణాలు కూడా మనలో వైబ్రేట్ అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే మనలో దిగులుగా మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి మనసు మీద, బుద్ధి మీద మనకి ఈ అమ్మవారి యొక్క ఈ తిథి లక్షణాలన్నీ కూడా దాని మీద ప్రకాశింపజేయటం వల్ల అమ్మవారి యొక్క తిథి కళాస్వరూపాలు కనుక అమ్మవారి కళాస్వరూపిణి కనుక ఆ కాంతిలో మన మీద ప్రసరించినప్పుడు మనం ఈ విధంగానే జరుగుతుంటుంది. ఇదే దీనివల్లనే కాలచక్రం కూడా అమ్మవారి యొక్క కళాస్వరూపాల వల్లనే తిథి నిత్య దేవతల వల్లనే మనకి కాలచక్రం కూడా తిరుగుతోంది అని చెప్పి మనకి అర్థమవుతోంది. తర్వాత ఇక నవావరణకు వద్దాం లాస్ట్‌ది. ఈ నవావరణంలో మనకు తెలుసున్నటువంటిది ఏంటంటే మనకున్నటువంటి బిందువు అని చెప్పుకున్నాం. ఆ బిందువునే నవావరణ అని చెప్పుకున్నాం. దీంట్లో ఇద్దరుంటారు. ఎవరంటే అమ్మవారు, పరమేశ్వరులు ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి ఈ బిందువు రూపంలో ఉండేటువంటి దేవతని, ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి దేవతని మనం కామేశ్వరుడు అంటాం. ఆ అమ్మవారిని కామేశ్వరులు అంటారు. దీంట్లో అమ్మవారు ఆత్మస్వరూపిణి. సాధకుడి యొక్క ఆత్మ ఎవరయ్యా అంటే అమ్మవారు. కనుక బుద్ధి ఎవరయ్యా అంటే అయ్యవారు, కామేశ్వరుడు. కనుక వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఏకమవుతారో అంటే బుద్ధి, మనసు, ఆత్మ, బుద్ధి రెండు ఒకటిగా ఉన్నప్పుడు అయిందో అతను పరబ్రహ్మ స్వరూపుడవుతాడు. సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది? బుద్ధి ఒక రకంగా ఉంటుంది. మనకు ఆత్మ మనం చేసే పని ఇంకో రకంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఈ రెండింటిని కూడా ఏకత్వం చేయగలిగితే సాధన వల్ల ఏకత్వం జరుగుతుంది. ఆ సాధనతోటి మనం ఏకత్వం చేయగలిగితే, బుద్ధి, ఆత్మని ఏకత్వం చేయగలిగితే మనలో ఉండేటువంటి ఈ ఆత్మ ప్రకాశం జరిగి మనకి పరమాత్మ స్వరూపం కలుగుతూ ఉంటుంది. అప్పుడు అతను పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. అంటే బ్రహ్మాత్మైకైన ఆనంద సంధానము అంటే మన ఆత్మ పరమాత్ముడితో సంధానం అవుతుంటుంది.
కమ్యూనికేట్ అనమాట. అతనితో లీనమవుతుంది అని చెప్పుకుంటాం అనమాట. అంటే అప్పుడు పరబ్రహ్మకి, ఆత్మకి, పరమాత్మకి ఈ రెండిటికి కూడా చక్కని కమ్యూనికేషన్ వచ్చి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పొంది ఆ సాధకుడు మహదానందం పొందుతాడు, బ్రహ్మైక్యానందం పొందుతాడు అని చెప్పి మనకి చెప్తాడు. దీన్ని జీవన్ముక్తి అని అంటారనమాట. దీన్ని జీవన్ముక్తి అంటారు. మోక్ష పదము మోక్ష ముక్తి అంటారు. తర్వాత లేదా మోక్షము అని అంటారు. ఏ పేర్లు పెట్టుకున్న ఆ వ్యక్తి మనకేమవుతాడనమాట, ఎప్పుడైతే మనసుని మనం ఆత్మని, బుద్ధిని మనం రెండు కూడా సంధానం చేయగలిగితే, అంటే అవి రెండు కూడా పరబ్రహ్మ స్వరూపాలుగా మనం చెప్తున్నాం కనుక ఆ రెండింటినీ కనుక మనం ఏకం చేయగలిగితే మనం పరబ్రహ్మ స్వరూపం అవుతాము. అదే అద్వైత సిద్ధాంతానికి మూలాధారము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక సరేనండి, ఇంతవరకు కూడా మనలో ఉండేటువంటి ఇవన్నీ కూడా శ్రీచక్రంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా మనలో ఉండేటువంటి లక్షణానికి సంధీకృతం చేసాం ఇప్పటి వరకు మనం. సరే, బాగుందండి. మరి మనం పూజ చేసుకుంటున్నాం. మనం ఈ పూజ చేసుకునేటప్పుడు ఏవేవో చేస్తుంటాం. మనం ఏంటి ఆచమనం చేస్తుంటాము, ఉపచారాలు, దాన్నే మన బాహ్య పూజలు కనుక దేవోపచారాలని, రాజోపచారాలని, మంత్రోపచారాలని, ఇక రకరకాలైనటువంటి పూజలన్నీ కూడా మనం చేస్తుంటాం భగవంతుడికి. మరి ఈ అంతఃకరణ పూజలో మనం చేసుకునేటప్పుడు అంటే ఈ మనకి భావనోపనిషత్తు మనం ఎలా భావించుకోవాలి వాటన్నిటిని కనుక దీన్ని ఎలా చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఈ అంతఃకరణ పూజలో ఈ పూజలో ఉపచారము అంటే ఏదైతే నిత్యం కాదో, ఏదైతే శాశ్వతం కాదో దాన్ని వదిలేయటం అనేటువంటి అర్థమే ఉపచారం అన్నమాట. కనుక మనకి బ్రహ్మ పదార్థం ఒక్కటే ముఖ్యం, నిత్యం. మిగిలినవన్నీ వదిలేయాలి. ఎప్పుడు కూడా నిర్లిప్త భావన ఉండకూడదు. ఇదే మనం అంతఃకరణ పూజలో అంతఃకరణ పూజలో ప్రధానమైనటువంటి అంశం ఏదంటే నిర్లిప్త భావన, తూష్ణీ భావం, ఉదాసీన భావాన్ని అనేటువంటిది మనకి ఉండకూడదు అనేటువంటిది చెప్తుంది అనమాట ఈ భావనోపనిషత్తు. అంటే పరమాత్ముడు ఒక్కడే యథార్థము, మిగిలినవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి భావన మనం క్రియేట్ చేసుకోవాలి. మనం సమర్పించేదంతా ఆయనకే, ఇంకెవరికి కాదు అనేటువంటిది భావన మనం క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటూ బ్రహ్మం ఒక్కటే సత్యం, అతని నిత్యం కనిపించనంత మాత్రం చేత అతను మనం భగవంతుని యొక్క నిర్వచనం చెప్పుకుంటున్నప్పుడు అతను నిర్వికారుడు అని చెప్పుకున్నాం. ఆకారం లేనటువంటి వాడు, కంటికి కనిపించడు, నిర్గుణుడు అనేటువంటి లక్షణాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం చెప్పుకున్నప్పుడు మనకు కనిపించినంత మాత్రం చేత బ్రహ్మ పరమాత్మ లేడు అని మాత్రం ఎప్పుడు కూడా భావించుకోకూడదు అనమాట. అతను ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే సర్వజీవుల్లోనూ కొలువై ఉన్నాడు అనేటువంటి చెప్పుకోవాలన్నమాట. కనుక ఎప్పుడైతే మనం సర్వజీవుల్లోనూ పరమాత్ముడు అనేటువంటి వాడు ఉన్నాడు, కొలువై ఉన్నాడు, అతనే ఉన్నాడు అని మనం అంటే భావించినప్పుడు మనకి అన్ని మనం పరబ్రహ్మం, అంతేగా మనం పరబ్రహ్మం ఉన్నది అని మనకి స్మరణకు వస్తుంది. అలా లేనప్పుడు ఏమవుతుందన్నమాట, అవన్నీ కూడా ఎప్పుడు మనం పరబ్రహ్మ లేడు అనుకుంటాం, మనం తప్పు అనమాట. అది పరబ్రహ్మ లేడు అనుకుంటాం, తప్పు అనమాట. ఇక ఆవాహనం చేయాలి. ఒక పరమాత్మని మనం ఆవాహనం చేసుకోవాలి. ఆవాహనం చేయటం అంటే మన ఇంద్రియాల్లో, అంతరేంద్రియాల్లో, ఈ ఆత్మలో ఇవన్నీ కూడా ఆత్మ అనేటువంటిది ఈ ఇంద్రియాల వల్లనే ప్రకాశిస్తూ ఉంది. కనుక ఆ దేవతా స్వరూపాన్ని, ఆత్మస్వరూపమైనటువంటి భగవత్ స్వరూపం ఈ ఆత్మలో ఉంది కనుక ఈ ఆత్మస్వరూపాన్ని ఈ మనలో ఉంది. ఇవన్నీ కూడా ఈ బాహ్యేంద్రియాల వల్ల ప్రకాశిస్తున్నాయి, ప్రకాశిస్తూ ఉంది అనేటువంటి భావన మనం చేసుకుంటానే మనం మనలో పెట్టుకుంటానే దాన్నే ఆవాహనము అంటారన్నమాట. ఇక మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం మొదలైనటువంటి ధర్మాలు కలిగి ఉంది కాబట్టి ఆ పదార్థాలన్నీ అన్నింటినీ కూడా అంటే జ్ఞానేంద్రియ సంబంధమైనటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా
ఈ సర్వము ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థమే, పరబ్రహ్మ స్వరూపమే ఇవన్నీ కూడా అని భావించటమే మనం పరమాత్ముడికి మనలో వేస్తున్నటువంటి ఆసనం అనమాట. ఎప్పుడైనా కానీ మనం ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు అంటే రండి కూర్చోండి అంటాం, అంటే ఒక ఆసనం ఇస్తున్నాం అనమాట మనం. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ఆసనం సమర్పయామి అంటాం మనం. ధ్యానం చేసుకుంటాం. ధ్యానం చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? ఆవాహన చేస్తాం. షోడశోపచారాల్లో ఆవాహనం చేస్తాం. ఆవాహనం చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? ఆసనం ఇస్తాం మనం. కూర్చోండి, రా నాయన కూర్చో, భగవంతుడా రా నా కూర్చో అంటాం. అదేంటి అనమాట, ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి ఈ జ్ఞానేంద్రియాలు కానీ ఇంద్రియాలన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా మన అన్నిటువంటి కూడా ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి ఈ ధర్మాలన్నీ అన్నింటినీ కూడా మనకి ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలే అని అనుకుంటమే ఆ దేవుడికి మనం ఇచ్చేటువంటి ఆసనం. అంటే రానాయన వచ్చి వీటన్నిటిలోని కూర్చొని మమ్మల్ని పాలించు అని అర్థం అనమాట. ఇక సాధ్యం అంటే మనం ఏం చేస్తాం అనమాట, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. రాగానే ఆ అతిథి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. ఈ నీళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అనమాట, మనలో ఉండేటువంటి ఈ నీళ్లు ఎక్కడ ఉంటాయి అని అంటే, ఈ బ్రహ్మ పదార్థం ప్రకాశించేటువంటి ఈ సాధకుడి ఈ దేవి మనలో ఎక్కడ ఉంటుంది అంటే ద్వాదశాంతంలో ఉంటుంది. ఈ బ్రహ్మ పదార్థం మనలో ఉంది కనుక ఈ బ్రహ్మ పదార్థం మనలో ఉండేటువంటి ఆత్మశక్తిని ఆత్మలో ప్రవేశించి దానికి ఒక శక్తిని కలిగించి దానికి ఒక శిక్ల బిందువు అవుతుంది అనమాట అది. అలాగే విమర్శ శక్తి ఏమో రక్త బిందువు అవుతుంది. ఈ రెండింటినీ కలిగించినప్పుడు మిశ్రమ బిందువు ఒకటి ఏర్పడుతుంది అనమాట. అవే మనలో ఉండేటువంటి శుక్రుడు, మనలో ఉండేటువంటి చంద్రుడు. రక్త బిందువేమో శుక్ల బిందువేమో చంద్రుడు, రక్త బిందువేమో అగ్ని, మిశ్రమ బిందువేమో సూర్యుడు అనమాట. అంటే ఇలాంటి దేవతలందరూ అంటే సూర్య చంద్ర అగ్నులు కూడా మనలోనే ఉన్నారు అనేటువంటిది మనకి తెలుస్తోంది ఇక్కడ. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ మిశ్రమ బిందువు ఏదైతే ఉందో ఈ మిశ్రమ బిందువు నుంచే మనకు ఒక నాదం పుడుతుంది. దాని నుంచే కళలు పుడతాయి. దానిలో ఉండేటువంటి ఇదే కామేశ్వరుడు యొక్క ద్వంద్వ రూపాన్ని మనకు సూచించింది అని చెప్పి మనం భావించాలన్నమాట. అట్లాగే మనలో ఉన్నటువంటి కుడికాలేమో ప్రకాశాంశగాను, ఎడమకాలేమో విమర్శాంశగాను మనం భావించి ఆ రెండింటికి కూడా తేడా లేదు అంటే లేదు అనేటువంటి భావన మనం కలిగించుకోవాలన్నమాట. ఇక అర్ఘ్యము, ఇక మనం ఈ అర్ఘ్యం అనేటువంటిది నీరు అనమాట. మనం కడుక్కునేటువంటి నీరు. మనం తీసుకునేటువంటి మనం పూజలు చేసుకునేటప్పుడు మనం ఆచమనం చేసుకుంటానికి కాస్త నీరు తీసుకుంటాం. ఆ నీరు ఏంటంటే మనం ఏదైతే అంతఃకరణ పూజలో మనం చేసుకునేటప్పుడు ఈ మనసుని బ్రహ్మ అంటే అమ్మవారికి లేకపోతే అయ్యవారితో అనుసంధానం చేయటాన్ని అర్ఘ్యం అంటాం. అంటే మనం ఇవ్వటం అనమాట. అంటే ఎప్పుడైతే మనం జలాన్ని తీసుకుంటామో ఆ జలంలో ఉండేటువంటి పరమాత్ముడికి మనలోకి వెళ్తుంది కనుక ఆ రెండింటికి కనెక్షన్ లింక్ ఏర్పడుతుంది. అంటే పరమాత్మను మనలో అనుసంధానం చేస్తున్నాము అనేటువంటి అర్థం అనమాట అర్ఘ్యం అంటే. ఇకపోతే ఆచమనం, ఈ ఆచమనం అనేటువంటిది కూడా మనకి ఎప్పుడైతే మనం లోపలికి తీసుకున్నామో ఆ వాటర్ని తీసుకుంటాం వల్ల మనలో ఆ పరమేశ్వరుడు మనలోకి ప్రవేశించి మనల్ని శుద్ధి చేస్తున్నాడు అనేటువంటి భావన మనకి కలిగించుకోవాలన్నమాట. అట్లాగే స్నానం, మనం అంతఃకరణ పూజలో ఈ స్నానం అనే మాటకి అంటే పంచామృత స్నానం చేస్తాం మనం. దీనికి ఈ అంతఃకరణ పూజలో అది లేదనమాట. పంచామృత స్నానం అనేటువంటిది లేదనమాట. ఇక మామూలుగా స్నానం అంటే ఎట్లాగంటే మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ గాలి అంతా కూడా మూలాధారం నుంచి ఇక్కడి వరకు సహస్రారం వరకు వెళ్తుంది అని ఒక్కొక్క చక్రాన్ని దానిలో ప్రవేశిస్తుంది. సుషుమ్న నాడి గుండా వాయువు వెళ్తుంది అని చెప్పుకున్నాం. అంటే వెళ్తున్నలో ఒక్కొక్క చక్రాన్ని, ఒక్కొక్క దళపద్మాన్ని, త్రిగంధని కూడా ఆయా శక్తి క్షేత్రాలు దాన్ని శుద్ధి చేసుకుని వెళ్తూ ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ మనకి ఆచమనం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే
దాన్నే స్నానం అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడైతే ఈ శుద్ధి జరిగిందో, అంటే మనం ఎప్పుడైతే ఈ మనం ఈ ఈ స్నానంగా మనం భావించడం అంటే ఏంటనమాట, మన షట్చక్రాన్ని కూడా శుద్ధి చేసుకుంటమే మనం ఆ దేవతకి స్నానం చేసినట్టుగా భావించాలన్నమాట. అంటే మనలో ఉండేటువంటి చక్రాలన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే కానీ అయ్యవారి స్వరూపాలు కానీ మనం భావించుకున్నట్టయితే వాటిని శుద్ధి చేయటమే, అంటే స్వచ్ఛందం చేయటమే. అంటే మనం స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం అనమాట, మనలో ఉండేటువంటి బాహ్యంగా ఉండేటువంటి మురికంతా కూడా పోతుందన్నమాట. అందుకోసమే మనం స్నానం చేస్తాం. అట్లాగే మనలో కూడా మనసు ఈ చక్రాలను శుద్ధి చేసుకుంటాము అంటే మనల్ని అమ్మవారికి స్నానం చేసినట్టు అని లెక్క అనమాట అన్నక్కడ. ఇక వస్త్ర ఇక వస్త్రం. ఏమిటి వస్త్రం? ఈ వస్త్రం అంటే మనం చెప్పినప్పుడు మనం ఒక రకంగా ఆలోచిస్తే, మనం ఎప్పుడైతే ఇక్కడ సాధన చేస్తూ ఉంటామో, సాధన చేస్తున్నప్పుడు సాధకుడికి ఒక రకమైనటువంటి తేజస్సు వస్తుంటుంది. ఆ తేజస్సు వచ్చినప్పుడు ఆ అంటే అమ్మవారి యొక్క తేజస్సు మన మీద పడినప్పుడు కలిగేటువంటి ఏదైతే కలిగినప్పుడు ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని వస్త్రం కింద మనం భావించాలన్నమాట. అంటే ఇక తర్వాత యజ్ఞోపవీతం. ఇక మనకి సుషుమ్న నాడి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ సుషుమ్న నాడినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. దీన్నే బ్రహ్మసూత్రం అని కూడా అంటారనమాట. అదే మనకి అమ్మవారి యొక్క యజ్ఞోపవీతంగా మనం భావించాలన్నమాట. అట్లాగే దీనికి ఇక్కడ మనకి 3 ముళ్ళు ఉంటాయి. ఎప్పుడు కూడా దీనికి యజ్ఞోపవీతానికి 3 ముళ్ళు ఉంటాయి. 3 పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగుకి ఒక్కొక్క ముడికి 3 దారాలు ఉంటాయి అన్నమాట. దాన్ని ఆవృతులు అంటాం అనమాట. ఈ 3 ఆవృతులు ఒక్కదానికి ఒక 3 ఆవృతులకి కూడా త్రిగుణాలను, రెండో 3 ముడులకి కూడా 3 గ్రంథులని, 3 గ్రంథులు బ్రహ్మముడి అని, 7 మొత్తం 27 పోగులు కూడా 27 వేదాలు కలిగినటువంటి జగత్తు అనేటువంటి దాన్ని ఇది సూచిస్తుంది గా భావించి మనం ఈ విధంగా మనం భావించి మన అమ్మవారిని మనలో ప్రతిష్ఠ చేసుకోవాలన్నమాట. ఇకపోతే ఆభరణాలు. ఈ ఆభరణాలు ఏంటంటే మనలో ఎలాంటి బాహ్యమైనటువంటి వస్తువులతోటి సంబంధం నాకు లేదు, నేను అంటే దృశ్యమానమైనటువంటి నా కంటికి కనిపించేటువంటి వాటి మీద మాయామోహితం నాకు లేదు అని నువ్వు భావించటమే అమ్మవారి యొక్క ఆభరణాల కింద సమర్పించటం అవుతుందన్నమాట. అది సంబంధం లేదు అని పరిగణించడమే అమ్మవారికి ఆభరణం కింద సమర్పించడం అవుతుందన్నమాట. అలాగే గంధం. ఈ గంధానికి ఒక గుణం ఉంది. ఏంటంటే సువాసన వచ్చేటువంటి గుణం. ఎప్పుడైతే అమ్మవారి యొక్క కాంతి కిరణాలు మన మీద పడినప్పుడు మనం ప్రకాశిస్తుందని చెప్తామో, ఆ ప్రకాశిస్తున్నప్పుడు మనలో అనేక రకాలైనటువంటి ధ్వనులు వస్తాయి అని మనం చెప్పుకున్నాం ఈ మన సాధన చేసేటప్పుడు. అలాగే అనేక రకాలైనటువంటి సువాసనలు కూడా కలగటానికి అవకాశం ఉందన్నమాట. ఆ కలిగించటాన్ని భావాన్నే నేను పవిత్రుడను అని చెప్పుకుంటమే అమ్మవారికి చందన సమర్పణ అనేటువంటిది అన్నమాట. ఇక భగవంతుణ్ణి అనేక రకాలైనటువంటి పూజలతోటి, అనేక రకాలైనటువంటి పుష్పాలతోటి మనం పూజిస్తూ ఉంటాము. ఆ పుష్పాల్లో ఇంద్రియ వాంఛనకు లోను కానటువంటి పుష్పాలు ఉన్నాయి కొన్ని. అంటే మనసుని పరబ్రహ్మానికి లయించేసి సర్వము పరబ్రహ్మార్పణమస్తు అనేటువంటిగా భావించటమే మనం ఈ పూజ చేయటం అనేటువంటి దానికి అర్థం అనమాట. దాంట్లో మనం ఉపయోగించేటువంటి పుష్పాలు ఏంటంటే అహింస ప్రథమ పుష్పం. అంటే అహింస అనేటువంటి మొట్టమొదటి పుష్పం అన్నమాట. పుష్పం ఇంద్రియ నిగ్రహం. దయా క్షమ జ్ఞాన పుష్పం పంచపుష్పం తత్పరం. అంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమ, జ్ఞానం అనేటువంటివి మనలో ఉండేటువంటి ఈ గుణాలు 5 కూడా మనలో ఉండేటువంటి ఈ 5 గుణాలు కూడా మనకి అమ్మవారికి సమర్పించేటువంటి పంచపుష్పాలు అని చెప్పి చెప్తుంటాం. అంటే ఏంటనమాట, ఈ 5 తోటి మనం అరిషడ్ వర్గాల్ని, తర్వాత అహంకారం అనేటువంటి పుష్పంతో అమ్మవారిని కనుక పూజిస్తే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటి గుణం తొలగిపోయి మనకి నాది నేను అనేటువంటి అహంభావం తొలగిపోతుంది అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ. ఇకపోతే
ఇంద్రియాలు ఏ నిగ్రహం ఏవి వేటికి లోను కాకుండా, ఇంద్రియాల్ని దేనికి లోను కాకుండా ఇంద్రియాలను స్వాధీనంగా ఉంచుకోవటమే ధూపం వేయటం అమ్మవారికి. ఇక బ్రహ్మ తేజస్సుతో ఉండేటువంటి మన వాయువులతో కూడినటువంటి మనలో దశవాయువులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనటువంటి ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు అమితమైనటువంటి తేజస్సుతో మనలో ఉంటుందన్నమాట. అంటే ఈ సాధకుడు యొక్క శరీరం అంతా కూడా పరబ్రహ్మమయము అనేటువంటి అనుకున్నప్పుడు మన శరీరం అంతా కూడా కాంతి పుంజంతో వెలుగుతూ ఉంటుంది. అదే మనం భగవంతుడికి సమర్పించేటువంటి దీపము అనే దానిగా మనం భావించుకోవచ్చు. ఇక నైవేద్యం. ఇక నైవేద్యం అంటే ఏంటనమాట, మనం ఎప్పుడు కూడా భగవంతుడికి పూజ చేసేటప్పుడు పూజ అంతా చేసేసిన తర్వాత నైవేద్యం పెడతాం. ఆయన తృప్తి కోసం అని చెప్పి. పాపం ఎంతసేపు మన కోసం కూర్చున్నాడు కదా! అందుకని చెప్పి ఆయనకి నైవేద్యం పెడతాం మనం. ఆ నైవేద్యం మనకి ఈ అంతఃకరణ పూజలో నైవేద్యం ఏంటనమాట, ఈ ఇంద్రియాలను జయించి, అంటే ఇంద్రియ చాపల్యం అనేటువంటిది ఏది లేకుండా, అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాంఛలకి ఏవి లోను కాకుండా, అంటే వాటిని అదుపులో ఉంచుకుంటూ బ్రహ్మవు బ్రహ్మ ప్రవృత్తితో మనం బతకటమే మన ఆ దేవుడికి పెట్టేటువంటి నైవేద్యం. దీన్ని అప్పుడే మనకు కలిగేటువంటిది బ్రహ్మానంద అనుభవం కలుగుతుంది. ఆ బ్రహ్మానంద అనుభవమే మనము భగవంతుడికి పెట్టేటువంటి నైవేద్యం అవుతుంటుంది అనమాట. ఇక తాంబూలం, మనకి అవస్థలు అని చెప్పాం మనం. ఏంటి జాగ్రత్త అవస్థ, సుషుమ్న అవస్థ అని చెప్పి మనం 3 రకాలైనటువంటి స్వప్న అవస్థ అనేటువంటి 3 రకాలు చెప్పుకున్నాం. ఈ 3 రకాల అవస్థల్లోనూ తురీయావస్థలో అంటే అంటే జాగ్రత్త అవస్థ అంటే మనం ఇక్కడ ఉండటం, కలకంఠం స్వప్నావస్థ, దాన్ని తీసుకెళ్ళి తురీయావస్థలో కలపడాన్నే మనం తాంబూల సమర్పణ అనేటువంటిది చెప్తాం అనమాట. అలాగే ఇక మనకి ప్రదక్షిణం చేయటం అనమాట. ఈ ప్రదక్షిణ అనేటువంటిది ఏంటంటే మన ఆత్మని పరమాత్మకి లో ఉంచుకొని ఆయన చుట్టూతా మనం మానవ శరీరం ఈ మనలో ఉండేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగా మనం భావించటాన్ని దాన్ని ప్రదక్షిణ అంటాం అనమాట. ఈ ప్రదక్షిణ అనేటువంటి దాంట్లో ఆత్మ ప్రదక్షిణం అంటాం మనం. ఈ ఆత్మ అనేటువంటి దాన్ని ఒక హంసతో పోలుస్తారనమాట. ఈ హంసతో పోల్చినప్పుడు దాంట్లో దానికి ఒక లక్షణం ఉంది. ఈ హంస అనేటువంటి పక్షికి దాంట్లో రెక్కలు అగ్ని చంద్ర సూర్యమండలాలు అవి. అగ్నిమండలం, చంద్రమండలం అది. ఇక దాని యొక్క శిరస్సు ఓంకారం అనమాట. తర్వాత దాని ముఖం జ్ఞాననేత్రం, తర్వాత హకార సకారాలు పాదాలు. ఇలా ఈ విధంగా ఉండేటువంటి హంస అనేటువంటి ఈ జీవుడు, అంటే జీవుడు ఇక్కడే మనకి ఆత్మ అనమాట. ఈ ఆత్మని మనం సమస్త కోటిని ఉన్నటువంటి ఈ ఆత్మని మనం ఆ పరమాత్మ పరమాత్మకు ప్రదక్షిణ చేస్తున్నాను అని చెప్పటాన్నే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం కింద మనం చెప్పవచ్చును. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే సహస్రారము అనేటువంటిది అనేక రకాలైనటువంటి అంటే సహస్రము అంటే ఇక్కడ 1000 అనేటువంటి అర్థం కాదు, అనేక దళాలు కలిగినటువంటి పద్మము అని అర్థం. ఈ పదార్థం దీంట్లో ముఖ్యమైనటువంటి అంటే ఎట్లా అనమాట, 1000 దళాలు అంటే ఒకదాని నుంచి ఒకటి రావు కదా, ఎప్పుడు కూడాను ఇట్లా వస్తుంది. దీని నుంచే మళ్ళీ చేస్తారనమాట. దీంట్లో ఇంకొక కొన్ని వస్తాయి, దాని నుంచి ఇంకొకటి వస్తాయి, ఇలా కలిపి మొత్తం 1000 అవుతాయి. సహస్రం అనేక రకాలైనటువంటి అన్నమాట. ఇలా ఉండటంలో మనకు ముఖ్యంగా కింద ఉండేటువంటి 8 రకాలైనటువంటి 8 దిక్కులా కూడా 8 రకాలైనటువంటి దళాలు ఉంటాయన్నమాట. ఈ దళాలు దేనికి సూచకం అంటే తూర్పు దిక్కునటువంటిది సద్బుద్ధికి సూచకం, ఆగ్నేయంలో ఉండేటువంటి దళం నిద్ర దప్పిక ఆలస్యానికి సూచకం, దక్షిణమేమో క్రూరబుద్ధికి, నైరుతినేమో తాపబుద్ధికి, తర్వాత పడమరేమో విలాసానికి, వాయువేమో నడుచుట మొదలైనటువంటి విషయాల్లో ఉండేటువంటి బుద్ధికిని, ఉత్తరము మరకతము ఉండేటువంటి ఆసక్తికి అనేటువంటి బుద్ధికి, తర్వాత ఈశాన్యమేమో ద్రవ్యం దానం చేసేటటువంటి తలుపుకిని, పద్మాంతరాళంలోనేమో దాని లోపల ఉండేటి ఇహపరంలో ఉండేటువంటి విముక్తికి, తర్వాత తామర పువ్వులో ఉండేటువంటి ఈ
కేసరాలు అని ఉంటాయి మనకి, మధ్యలో తామర పువ్వుని తీసుకున్నట్టు మధ్యలో ఎల్లో కలర్లో మనకి కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, దాన్ని కేసరాలు ఉంటారు. అది మెలకువ సూచన. తర్వాత అవన్నీ కలిపి ఉమ్, ఒక పీఠం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. దాన్ని దిద్దు అంటారు. అదేమో కళకి సూచకం. తామర దుంపేమో నిద్రకు సూచకం. ఇలా ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని, ఇవన్నీ కూడా ఎక్కడైతే పరబ్రహ్మలో ఐక్యమవుతుందో, పరబ్రహ్మలో మనం లీనం చేస్తామో, అట్లాంటి అవస్థని మనం తురియ అవస్థ అనేటువంటి అని అంటాం అనమాట. ఇక ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా మనం పూజ చేసిన తర్వాత కొందరు అమ్మవారి పూజల్లో బలిహరణము అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఈ బలిహరణము అనేటువంటిది ఏంటంటే, జ్ఞానస్వరూపమైనటువంటి మనకు ఉన్నటువంటి ఈ ఆత్మని పరమాత్మకి సమర్పించడమే బలిహరణం అనమాట. అంటే ఈ జీవుణ్ణి, నాయన పరమాత్మ స్వరూపుడమైన నీకే నేను దానం చేస్తున్నా, అంటే నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పటమే బలిహరణం అని. ఈ విధంగా మనకి ఈ ఆత్మ అనేటువంటిది తర్వాత ఇంకోటి ఏంటి, ధ్యానం. ఈ ధ్యానం అనేటువంటిది మనం అమ్మవారి పదాలను, అమ్మవారు అక్కడ కూర్చున్నప్పుడు అమ్మవారి పాదాల నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మన తనలో కూడా ఉన్నాయి అని, సర్వము కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే, అమ్మవారి యొక్క స్వరూపమే అని భావించటాన్ని, దాన్నే ధ్యానము అని అంటారనమాట. అంటే ఇవన్నీ కూడా మనం పూజంతా చేసుకున్న తర్వాత లాస్ట్కి మనం ధ్యానం, మళ్ళీ ఇంకోసారి ధ్యానం చేస్తాం. అది దాని యొక్క అదనమాట. బ్రహ్మత్వ సిద్ధికి అంటే ఏంటనమాట, అమ్మవారిలో నేను ఇవన్నీ కూడా సమర్పించుకొని, నేను నీలో లీనమవుతున్నాను తల్లి అని చెప్పుకుంటమే బ్రహ్మత్వ సిద్ధి అంటారనమాట. ఈ విధంగా చేసినటువంటి యొక్క ఎవరైతే సాధకుడు ఎవరైతే ఉంటారో అతని కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తుంటారు. ఇతన్ని శివయోగి అని అంటారని చెప్పి మనకి ఈ భావన ఉపనిషత్తు చెప్తుందనమాట. ఇది మన యొక్క అంతఃకరణ పూజ అన్న కానీ, లేకపోతే ఆత్మ పూజ అనేటువంటి, ఆత్మ పూజ అని కానీ అంటారనమాట దీన్ని. మన బాహ్య పూజల గురించి మనం చెప్పుకున్నాం కదా. బాహ్య పూజ అంటే మామూలుగా మనం అమ్మవారికి షోడశోపచార పూజ, లేకపోతే ఇంకో పూజలు, శాస్త్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చేయడాన్ని బాహ్య పూజలు అంటారు. యజ్ఞయాగాదులు చేయటం ఇవన్నీ కూడా బాహ్య పూజలు. ఈ అంతఃకరణ పూజ, దీన్ని కనుక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎక్కడ ఉన్నా కూడా దీనికి మడి ఆచారం దీంతో సంబంధం లేదు. ఏ క్షణంలో అయినా కానీ, ఎక్కడైనా కానీ మనం కూర్చుని చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని సాధించాలి అంటే మనం ఇంద్రియ నిగ్రహం కలిగి సత్వగుణోపేతుడమే ఉంటేనే మనకి ఇది సాధ్యపడుతుంది, కానీ లేకపోతే సాధ్యపడదు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. ఈ విధంగా మనం ఈ ఆత్మ పూజన గురించి మనం తెలుసుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ క్లాస్లో ఇంకొక విషయం గురించి మనం వివరణంగా మనం తెలుసుకుందాం అనమాట. అది దీని గురించిలో ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఏమి లేవనుకుంటా అండి. ఓకే అమ్మ. ఓకే. అవును, కొంచెం ఈరోజు కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టున్నాను. దీనికి ఎందుకనే మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను తర్వాత అయినా కానీ మీరు ఎప్పుడైనా కానీ అడగవచ్చునని చెప్పి విన్నవించుకుంటున్నాను. ప్రస్తుతానికి స్వస్తి చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామార్పణమస్తు. థ్యాంక్ యూ.